క్రీస్తు పరిశుద్ధ నామములో దైవజనుడు అభిషిక్త డాక్టర్ జ్ఞాన మనోహరం గారి ఆధ్వర్యంలో శ్రీమతి నిర్మలా సహకారంతో ఈ స్థలంలో వచ్చిన అభిషిక్త డాక్టర్ మేము గురువుగా చేయడం మీ అందరికీ దేవుని నామములో వందనాలు తెలుస్తూ క్రీస్తు యొక్క ప్రియమైన బిడ్డలను మనం ఎదిగి ఫలించడమే కాదు, ఆయా ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తు సువార్త ప్రకటించాలి. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి ఆ సువార్తను ప్రకటించండి అని ప్రభువు చెప్పిన మాట భుజాల మీద వేసుకుని బాధ్యత వహించి అనేక ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తు నామంలో సంఘమును స్థాపించి ఆయన రక్షణ మార్గమును వివరిస్తూ అద్భుతమైన పరిచర్య చేస్తున్న ప్రియులు అభిషిక్త జ్ఞాన మనోహరం గారికి నేను తూర్పుగోదావరి జిల్లా నుండి వచ్చాను. నా వయసు 82 సంవత్సరాలు. నేను ఒక సెకండరీ పాఠశాల హై స్కూల్కి హెడ్ మాస్టర్గా చేశాను. నా బిడ్డలు ఇక్కడ ఉండడం బట్టి నల్గొండ హైదరాబాద్ నగరం వచ్చాను. చిన్నప్పటి నుండి నేను నా భార్య దేవుని వాక్యంలో ముద్రింపబడి ప్రభు మాకు బహుమానంగా ఇచ్చిన 4 బిడ్డలను క్రైస్తవులుగా పెంచి క్రీస్తు నామములో తద్బీదు చేసి ఉన్నతమైన విద్యాభ్యాసం చేయడానికి ప్రభు యొక్క కృపతో కృషి చేసి దేవుని బిడ్డలముగా ఆనందించే మహాభాగ్యాన్ని మన ప్రభు నాకు నా కుటుంబానికి బిడ్డలకు అనుగ్రహించి ఐక్యంతో నేను పరిచయం ఏర్పాటు చేసుకున్న తర్వాత మా ప్రాంతానికి కూడా వారిని ఆహ్వానించి మేము చేస్తున్న పరిచర్యను గురించి వివరించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు వందనాలు తెలుస్తున్నాను. మాది ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్. మా ప్రాంతం నుండి కొత్తపేట మేముండే ప్రదేశం, అక్కడ నుండి ఎమ్మెల్యే గారు ఎన్నికవుతారు. ఇంతకుముందు అది తాలూకాగా ఉండేది. అక్కడ చిన్న లోధరన్ సంఘం ఉండేది. ఆ సంఘంలో 15 మంది కూడా ఉండేవారు. చాలామంది దైవజనులు వచ్చారు, ప్రోత్సహించారు. మేము వారికి చేయూతనిచ్చి ఒక దివ్యమైన సుందరమైన మందిరాన్ని ఏర్పాటు చేసుకొని 450 మంది అక్కడ ఆరాధన చేసుకోవడానికి ఏర్పాటు చేశాం. మిషనరీలే మాకు స్థలాన్ని కొని ఇచ్చారు. అక్కడ దైవజనులు ఉండడానికి కూడా పార్సనేజ్ కట్టాము. దైవజనుడికి చేదోడు వాదోడుగా ఉంటాం. వారు ఎక్కడికి వెళ్ళినా రాత్రనక పగలనక మేము కూడా వెళ్ళి క్రీస్తు నామాన్ని ప్రకటించే మహాభాగ్యాన్ని నేను కలిగి ఉన్నందుకు ఆయనకు వందనాలు తెలుస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, మనకు ఐశ్వర్యం ఉండొచ్చు, మహాజ్ఞానం ఉండవచ్చు, గొప్ప పేరు ప్రతిష్టలు ఉండవచ్చు, భూములు మనకు ఫ్యాక్టరీలు ఉండవచ్చు. ఇవన్నీ అశాశ్వతమైనవి. మానవుని గురించి నేను ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటాను. మానవుడు అంటే మానవునిలో 3 శక్తులు ఉన్నాయి. మొట్టమొదటిది పైకి కనిపించే ఆకారం, ముఖము, తల, కళ్ళు, నోరు, చేతులు, కాళ్ళు, మాట్లాడే శక్తి. ఇవన్నీ మానవులు పైకి కనిపించేవి. ఆ లోపల మనిషిలో ప్రాణం ఉంది. ఆ ప్రాణము దేవుడు మట్టి నుండి మనిషిని చేసినప్పుడు ఆ నాసిక రంధ్రాల నుంచి జీవ ఊపిరి ఊదగా వాడు జీవాత్మ అయ్యాడు. రక్తం వచ్చింది, మాట్లాడే చూడగలిగే శక్తి, నడవగలిగే పని చేయగలిగే శక్తి. మూడవది లోపల ఆత్మ ఉంది. ఆత్మ ఎవరికీ కనిపించదు.
మనిషి ప్రాణం పోయినప్పుడు మట్టిలో తీయబడ్డాడు కనుక మట్టి అయిపోతాడు. ఈ ప్రాణము దేవుడి దగ్గర నుంచి వచ్చింది కనుక అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ మరణం లేదు. అది ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వాక్యానుసారముగా పరలోకము, పాతాళము అని ఉన్నాయి, నరకము అని ఉన్నాయి. మానవుని యొక్క ధ్యేయం పరలోకములకు వెళ్ళాలి. అక్కడ అగ్ని ఉండదు, బాధ ఉండదు, వ్యాధి ఉండదు, మరణం ఉండదు, సమాధి ఉండదు. నిత్యము దేవదూతలతో ఆనంద గానములు చేస్తూ, ప్రతిగానము చేస్తూ ఆరాధించే మహాభాగ్యాన్ని పొందడానికే ఈ క్రైస్తవ విశ్వాసం. ఉపాధ్యాయునిగా నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, మానవుడు ఒక 3 వృత్తముల కాంపోజిషన్ అని 3 సున్నాలు వేసామనుకోండి, ఆ పెద్ద సున్నా మానవుడు, ఆ లోపల 2వ సున్నా ప్రాణం, ఇంకా లోపల ఉన్న 3వ సున్నా ఆత్మ, సోల్. ఈ 3 కలిసి మానవుడు. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని 3 ఒకే దేవుడు. ఆ సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునిని ఎవడూ చూడలేదు. ఆయన మాట విని దాదాపు 25 లక్షల మందికి నాయకత్వం వహించి అరణ్యంలో 40 సంవత్సరాలు అనేక కష్టాలు పొందిన మోషే కూడా దేవుని ముఖం చూడలేదు. గమనించండి. అయితే మానవునికి దేవుని ముఖం చూసే భాగ్యాన్ని ఆయన కల్పించేశాడు. క్రీస్తులో మనం చూస్తున్నాం. ప్రేమామృతమూర్తి ఆయనలో ప్రాణం ఉంది, జీవం ఉంది, శక్తి ఉంది, ప్రభావం ఉంది. మాట చెబితే చాలు ఎక్కడో ఉన్నవాడు బ్రతికి నడిచి రాగలిగిన ప్రభావం ఉంది. నిన్న, నేడు, రేపు ఉన్నవాడు. ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఐ యామ్ బిఫోర్ అబ్రహాం వాస్. అబ్రహాం ఉన్నప్పుడు కంటే ముందే నేను ఉన్న. ఐ యామ్ బిఫోర్ అబ్రహాం వాస్. అబ్రహాం మానవుడు కొంతకాలం ఉన్నాడు, చనిపోయాడు, వెళ్ళిపోయాడు. ఐ యామ్, నేను ఇప్పుడు మార్గంగా ఇప్పుడు ఉన్నాను. ఐ యామ్ టుమారో, ఐ విల్ బి టుమారో కాదు, ఐ యామ్ టుమారో. అందుచేత మోషేకు దేవుడు అంటాడు, ఎవరయ్యా నీ పేరు ఏమిటని అడిగితే ఏమి చెప్పాలి? ఐ యామ్, ఉన్నవాడిని అని చెప్పు. ఆ ఉన్నవాడు ప్రభు అయిన క్రీస్తు ఒక్కడే. ప్రపంచంలో అనేక మతాలు ఉన్నా, అనేక విశ్వాసాలు ఉన్నా, అనేక భక్తి సాంప్రదాయాలు ఉన్నా వారు చనిపోయారు, మర్చిపోబడ్డారు. లేదు, ఎప్పుడు నిరంతరము ఉన్నవాడు ప్రభు అయిన క్రీస్తే నిన్ను తిరిగి రానయ్యాడు. ఆయన రాజ్య సువార్త ప్రకటించే బాధ్యత మనందరికీ ఇచ్చారు. పరలోకము ఆ సింహాసనం, భూమి నా పాదపీఠం, సమస్తము వ్యాపించి ఉన్నవాడు ఆయన. ఆయన వాక్యాన్ని అందించడానికి దైవజనుడు, డాక్టర్ జ్ఞానం మనోహరం ఉండాలి. అంకణం తెలుసుకున్నాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళి, మూలకు వెళ్ళి దేవుని పరిచర్య చేస్తున్నారు. వారిని నేను బహుగా అభినందిస్తున్నాను. మేము ఇంత వయసులో కూడా రాత్రి ఒక ప్రార్థనా కూటానికి వెళ్తే 1 గంటకు వచ్చేవాడు. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నా భార్య కూడా ప్రధాన ఉపాధ్యాయునిగా 20 సంవత్సరాలు చేశారు ఒక బాలికోన్నత పాఠశాల. ఆ 1 గంటన్నర వరకు కూడా ఆవిడ భోజనం చేయకుండా ఉండేవారు. రిటైర్ అయిపోయి వయసు పెరిగి, అంటే దేవుని వాక్యంలో దంపతులు ఇద్దరు కలిసే భోజనం చేయాలి, కలిసే అవగాహన చేసుకోవాలి, కలిసే మన భవిష్యత్తును ప్లాన్ చేసుకోవాలి. ఒక గృహం కట్టుకోవాలంటే ఇద్దరు కూర్చోవాలి. ఒకరికి తెలియకుండా మరొకరు ఉండకూడదు, రహస్యాలేమి వారి మధ్య అనే భావంతో మేము దేవుని పరిచర్యకు ఈనాడు సుందరమైన మందిరాన్ని కట్టుకోవడం. ఆలయంలోకి వెళ్ళి 1 గంట సేపు మౌనంగా ఉంటే దేవుని ఆశీర్వాదం పరంపరలుగా మన మీద కురుమరింపబడాలి అనే గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ లోకము, ఈ జీవితం
నిత్య జీవం కొరకే మనం ప్రార్థన చేయాలి, కష్టపడి పని చేయాలి. అటువంటి భాగ్యము ఇక్కడ తీసుకుని వస్తున్న దైవజనులకు, వారిలో ఉన్న డాక్టర్ గారు మా సోదరుడుగా నేను భావిస్తాను. వారి పెద్ద కుమార్తె మా గ్రామంలో, మా సంఘంలో ఒక బలమైన గుండెకాయలా ఉన్నారు. వారి భర్త గారు డేవిడ్ రాజు గారు, అని మార్త గారు అమ్మాయి పేరు డేవిడ్ రాజు గారు మా సంఘంలో మాకు అండదండలుగా ఉండు, ఏ పని చేసినా ముందుకు వచ్చి మాకు సహకరించే బంగారు బిడ్డలు. వారి తండ్రి గారిని పుణ్యచేరులు అభిషేకులయ్యారు. వారు కూడా మా మధ్యకు వచ్చారు, డాక్టర్గా పనిచేశారు, కార్యాలు. ఇక్కడ నేను రావడం సంతోషిస్తున్నాను. అవకాశం దైవజనులకు చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ముక్తాపూర్ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముక్తి మార్గాల్లో ఎదగటం కోసం మీరందరూ ప్రార్థన చేయండి.